Yo, namaste guys. Crunchyroll Anime Awards 2024లో ఓట్ అయిద్దాం బెస్ట్ యానిమే సిరీస్ ఆఫ్ 2023కి. మీరు బి యానిమే ఫ్యాన్స్ అయితే వెళ్ళి ఫేవరెట్ యానిమేని ఓట్ చేయండి. 2023లో ఏది రిలీజ్ అయిందో. ఓకే, లెట్స్ స్టార్ట్. అండ్ 24 సెక్షన్స్ ఉంటాయి. అవి మనం ఓట్ చేసిన తర్వాత లాస్ట్కి మనకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, మంచిగా స్టోరీ పెట్టుకోవచ్చు. మనం చాలా సీరియస్గా ఓట్ వేయాలి. ఫస్ట్ వచ్చేసి యానిమే ఆఫ్ ది ఇయర్ ఫార్మింగ్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్ లేదు కాబట్టి నేను బుచ్చి ద రాక్కి సెలెక్ట్ చేద్దాం అనుకున్నా. జస్ట్ కిడింగ్ గైస్. ఫస్ట్ లిస్ట్ చెక్ చేద్దాము. ఓషినోక ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. న్యూ కాన్సెప్ట్ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. నిజంగా ఇది డిజర్వింగ్ క్యాండిడేటే. ఫుల్ రివ్యూ ఛానల్లో ఉంది. మొత్తం ఎపిసోడ్ కంప్లీట్ అయితే మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది కానీ మస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చైన్సా మ్యాన్ వైలెన్స్ అండ్ గోర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంసీ అయితే వాడు మొత్తం బియర్డ్ మొత్తం డిఫరెంట్ కానీ బాగుంది. వన్ పర్సనాలిటీ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. జూజుట్సు కైసెన్ సీజన్ 2 ఆబ్వియస్ బ్రో. జూజుట్సు కైసెన్ సీజన్ 2 ఇస్ మై యానిమే ఆఫ్ ది ఇయర్. మాపా స్టూడియోస్కి సపరేట్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఏమన్నా సిరీస్లో పబ్లిష్ చేసింది యానిమేషన్ అయితే టాప్ నాచ్. టోజీ జెనిన్ ఫైట్ చూస్తే మాంగాకి జస్టిస్ చేసింది అని అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బుచ్చి ద రాక్. ఇది నేను చూడలే, కామెడీ అని అన్నారు, లిస్ట్లో పెట్టుకున్న తర్వాత చూద్దామని. డీమన్ స్లేయర్ కిమెట్సు నో యాయిబా షార్ట్ డీమన్ స్లేయర్ కిమెట్సు నో యాయిబా షార్ట్ స్మిత్ విలేజ్ ఆర్క్. గైస్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్కి దీన్ని కంపేర్ చేస్తే అది మైల్స్ అహెడ్ ఉండే. ఆ యానిమేషన్, ఆ ఫైట్స్ బాబా మస్తు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. కానీ ఇది తీసేసి అది పెడితే బెటర్. ఎందుకంటే దీంట్లో సీజీఐ ఫైట్స్ అంత బాగానే ఉంది కానీ అంత డిజర్వింగ్ అయితే నాకు అనిపిస్తలేదు. నెక్స్ట్ వచ్చేసి విన్లాండ్ సాగా సీజన్ 2. ఇది చాలా కాంట్రవర్షియల్ ఒపీనియన్ ఉంది నాకు. మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం తార్ఫిన్ అయిపోయింది. సెనిన్ యానిమే వాచర్స్ ఏందో కొంచెం సుపీరియర్ అనుకుంటారు. నాకైతే చాలా బోర్ కొట్టింది. ఇక్కడ అంతా అహింస అనుకుంటా తిరుగుతుంటారు. నాకు వాగాబౌండ్ జర ఫార్ బెటర్ అనిపించింది దీనికన్నా. బట్ అది స్టిల్ మాంగా కంపేర్ చేయలేము. సీజన్ 1 ఆఫ్ విన్లాండ్ సాగా స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ నా ఒపీనియన్లా. ఆ లొకేషన్స్ అసలు ట్రీ టు ది ఐస్ అనిపిస్తుంది. ఏదో వరల్డ్కి పోయిన ఫీలింగ్ వస్తుంది. సో జేజేకే సీజన్ 2 ఇస్ మై యానిమే ఆఫ్ ది ఇయర్. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వద్దాము. బెస్ట్ కంటిన్యూయింగ్ సిరీస్ అని. ఫస్ట్ అటాక్ ఆన్ టైటన్ ఉంది. ఫస్ట్ నేను అటాక్ ఆన్ టైటన్ని డ్రాప్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది సీజన్ 3 తర్వాత డ్రాప్ చేసిన. మెయిన్ రీజన్ ఇది బాలే అని కాదు, కానీ ఎంత కాంప్లికేటెడ్ ఉందంటే నాది పీనట్ సైజ్ బ్రెయిన్కి ఏం సమజ్ కాలే వాడు ఏం చెప్తుండో ఏందో. నాకు కొన్ని యానిమేస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్. ఇదైతే అసలుకే అర్థం కాదు. సీజన్ 2లో ఒక ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది, విఐపి సిస్టమ్ అన్నదని. అసలు ఎంత కాంప్లికేటెడ్ ఉంటుంది అంటే కాన్సెప్టే అర్థం కాదు. ఇంకొకటి జూజుట్సు కైసెన్. దీంట్లో పవర్ స్కేలింగ్ సిస్టమ్ మెంటల్ ఉంటుంది. ఓపెన్ డొమైన్ అని, సింపుల్ డొమైన్ అని, ఇన్నెట్ డొమైన్ అని. కానీ కొంచెం టైం ఇస్తే ఇవి అర్థమవుతుంది. కానీ అటాక్ ఆన్ టైటన్ ఇంకా క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్ అయితే అస్సలుగా సమజ్ కాదు. మళ్ళీ జూజుట్సు కైసెన్ సీజన్ 2 కూడా ఉంది. నేనైతే జూజుట్సు కైసెన్ సీజన్ 2కే ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనం చదువుదాం. స్పై ఎక్స్ ఫ్యామిలీ నేను సీజన్ 1 కంప్లీట్ చేసిన. సీజన్ 1 కోర్ 2 అది చూడలేదు. డీమన్ స్లేయర్ కూడా బెస్ట్ కంటిన్యూయింగ్ అనొచ్చు, ఎందుకంటే బాగుంది. వన్ పీస్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వన్ పీస్ ఇది చేస్తా. విన్లాండ్ సాగా సీజన్ 2 అంటే విన్లాండ్ సాగా సీజన్ 2 యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఉందా అంట. కానీ ఇన్ మై ఒపీనియన్ నాకైతే నచ్చలే ఈ సీజన్ 2. లెట్స్ గో బెస్ట్ న్యూ సిరీస్ అంట. ఈ లిస్ట్ ఇద్దాం. ఓషినోకో, చైన్సా మ్యాన్, హెల్స్ ప్యారడైస్, జాంబ్ 100. వెల్లీ డెల్యూషన్ చాలా బాగుందంట. నేను ఖాళీ చూడలేకపోయినా, కొన్ని రీల్స్ చూసిన అంతే. జాంబ్ 100 నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. జాంబ్ 100కి అలా చూద్దాం. హెల్స్ ప్యారడైస్ కూడా స్టోరీ చాలా యూనిక్గా కొత్తగా ఉండే. చాలామంది జస్ట్ కాపీ అంటారు, కకాషి కాపీ ఉంది అంటారు. కానీ వాళ్ళ పాయింట్ కూడా జర కొంచెం అర్థమైంది. బట్ నాకు మంచిగా అనిపించింది. ఇది టోటల్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమే ఉంది. మాపా స్టూడియోస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసింది. నేనైతే దీనికి ఓషినోకోకి ఓట్ చేస్తున్నా. ఓషినోకోది యానిమే అయిపోయినాక యూట్యూబ్లో ఉంటుంది. డియావోలో గాడు వచ్చి సేవ్ చేస్తుంటాడు, డియో వస్తాడు, జోతరో వస్తాడు, మొత్తం జోజో యానిమేవర్స్ మొత్తం వచ్చి ఆ ఓషినోకి హెల్ప్ చేస్తారు. బెస్ట్ యానిమే ఫిల్మ్ ఆఫ్ 2024లో లిస్ట్ చూసుకుంటే బ్లాక్ క్లోవర్, సార్డ్ ఆఫ్ ది విజార్డ్ కింగ్, బ్లూ జాయింట్, కాగుయా-sama లవ్ ఇస్ వార్, సుసుమే, ద ఫస్ట్ స్లామ్ డంక్, సైకోపాస్ పీవీఆర్లో రిలీజ్ అయింది కానీ నేను చూడలేకపోయినా. ఫస్ట్ స్లామ్ డంక్ చూసిన బాగుంది. ఎట్లుందంటే కురోకోనో బాస్కెట్కి దీన్ని కంపేర్ చేయలేము. మా ఫ్రెండ్ కురోకో బాస్కెట్ ఉండే, వాళ్ళు ఫుల్ సతాయించిన కురోకో ఫ్యాన్ అది ఇది. ఎట్లుందంటే సెనిన్ యానిమే బాగుంది. సుజుమే నేనైతే కాగుయా-sama లవ్ ఇస్ వార్ ఇస్తాను. ఒకవేళ మీరు చూడకుండా చూడరు. నేను చాలా వీడియోస్లలో లిటరల్లీ భజన చేసిన కాగుయా-sama మస్తు ఉంటుంది అని.
కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా లైట్ హార్టెడ్ బాగుంటుంది. అండ్ నెట్ఫ్లిక్స్లో సార్డ్ ఆఫ్ ది విజర్డ్ కింగ్లా మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ ఒక్కొక్క విజర్డ్ కింగ్ నేనికే ఒప్పుడు 1 vs 1 చేయలే, కానీ మెరోలియానా ఒక్క ఆమె 1 vs 1 చేసి లిటరల్లీ డిఫీట్ చేస్తుంది. నాకు అది మస్తు అనిపించింది. యూనో ఇంకా వస్తుంది తెలుసా పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్, లాస్ట్కి అనగానే వాళ్ళకి కొత్త పవర్ వస్తుంది, వాళ్ళు వేసేస్తారు. బెస్ట్ ఒరిజినల్ యానిమీ అంటే దీంట్లో నేను చూసింది ఇది ఒక్కటే, బడ్డీ డాడీస్. కాబట్టి బడ్డీ డాడీస్ ఒక్కదానికి నేను ఓటేసేస్తాను. ఇది చాలా కాంప్లికేటెడ్, ఎందుకంటే బెస్ట్ యానిమేషన్ ఇవన్నిట్లో బెస్ట్ యానిమేషన్ మస్తుంది, కానీ నేను కొంచెం బయాస్డ్ ఉన్నా జూజుట్సు కైసెన్ సీజన్ 2కి. ఈ లాస్ట్ ఇయర్ దాని మాంగా ఇంకా సిరీస్ నేను లిటరల్లీ ఇగ్నోర్ చేసిన. సుకునా ఫైట్ అయినప్పుడు చాలా హైప్ ఉండే, యూఆర్ స్పెషల్ వస్తుంది కదా, అప్పుడు స్టార్ట్ చేసిన. ఎనిమే అయిపోయినాక మాంగా చదివి మెంటల్ అయిపోయినా. మాబ్ సైకో సీజన్ 3 నేను ఇంకా చూడలేదు, సీజన్ 2 వరకు అది నా బెస్ట్. డీమన్ స్లేయర్ లైట్, చైన్సా మ్యాన్ ఓకే, అందులో సీజే ఉంది కదా లైట్. ట్రైగన్ స్టాంపిడ్ చాలా బాగుందంట, నేను చూడలేదు, అది చూడాలి, దాని యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఉందంట. నేనైతే జూజుట్సు కైసెన్. నెక్స్ట్ సెక్షన్ బెస్ట్ క్యారెక్టర్ డిజైన్. నాకు ఎందుకో ఇది బెస్ట్ క్యారెక్టర్ డిజైన్ ఓషినోకోకి ఇవ్వాలని అనుకున్నా, కానీ జూజుట్సు కైసెన్కి ఇచ్చేసిన, ఓటేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ రాలేదు. నెక్స్ట్ డే వచ్చంట ఓషినోకోకి ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఆ ఓషినో ఇంకా రూబీ ఓషినో క్యారెక్టర్ గ్లోప్ అయితే నాకు మస్తు నచ్చింది. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అంటే రియో నకామా. నెక్స్ట్ వన్ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆబ్వియస్లీ జూజుట్సు కైసెన్ సీజన్ 2 లైటింగ్. నెక్స్ట్ దాంట్లో సరే గైస్, ఈ లిస్ట్ అంతా నేను జూజుట్సు కైసెన్ సీజన్ 2 భజన వేసినట్టుంది, కానీ లిటరల్లీ గంత బాగుంది. ఆర్ట్ డిజైన్ అయితే జాంబ్ 100కి ఇస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం బ్లాక్ అండ్ వైట్లో మస్తు చూపించారు. వాడు జాబ్ వెళ్ళిపోయింది అన్నప్పుడు వరల్డ్ ఎండ్ అవుతున్నా కానీ వన్ లైఫ్ అంతా బ్లాక్ అండ్ వైటే ఉండే, జాబ్ లేదు అన్న వెంటనే మొత్తం కలర్ఫుల్ అవుతుంది, చాలా బాగా చూసి. బెస్ట్ రొమాన్స్ అయితే నాకు మై లవ్ స్టోరీ విత్ యమడకున్నో లెవెల్ 999 చాలా బాగుంది. ఇది లిస్ట్ అంతా బాగుంది. మై హ్యాపీ మ్యారేజ్, హొరిమియా మిస్సింగ్ పీసెస్ అండ్ హొరిమియా ఫస్ట్ సీజన్ అయితే చాలా బాగుంది. ఇన్సామ్నియాక్ ఆఫ్టర్ స్కూల్ నేను చూడలేదు, చాలా హైప్ ఉంది. టొమోచాన్ నేను సగం చూసినా బాగుంది, కానీ మై లవ్ విత్ యమడకున్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ మీరు చూడలే అంటే చూడుర్రి. సోజో యానిమే అనుకుంటా. బెస్ట్ కామెడీ అంటే మ్యాషిల్స్, అసలు హ్యాండ్స్ డౌన్ ఇదే ది బెస్ట్ కామెడీ, నాకు మస్తు అనిపించింది. హ్యారీ పాటర్ యానిమే నాక్ ఆఫ్ అని వచ్చింది. బెస్ట్ యాక్షన్ అయితే బ్లీచ్, 1000 Year బ్లడ్ వార్. నేను ఇది ఇంకా చూడలే, కానీ జస్ట్ ఫైట్ సీన్స్ చూసిన, హాఫ్ చూసిన, ఇది కంప్లీట్ చేయాలి దిస్ ఇయర్, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందంట. ఓకే, జూజుట్సు కైసెన్ సీజన్ 2. బెస్ట్ ఫ్యాంటసీ అయితే నేను మ్యాజిక్ అండ్ మజిల్స్కి ఇచ్చిన. ఒకవేళ మీరు చూడకపోతే ఖచ్చితంగా కూడా నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటుంది. ముషోకు టెన్సై సీజన్ 2 కొంచెం స్లో ఉంది, అంటే వరల్డ్ బిల్డింగ్ అవుతుంది అనమాట. సీజన్ 1 చాలా బాగుంది, వరల్డ్ నాకు మంచిగా అనిపించింది. బెస్ట్ డ్రామా మై హ్యాపీ మ్యారేజ్కి ఎందుకంటే మస్తు చూపించండి దీంట్లో. ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 స్టోరీ మస్తు రన్ అవుతుంది. బెస్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ అయితే మై లవ్ స్టోరీ విత్ యమడకున్ లెవెల్ 999. ఇది చాలా హోల్సమ్, ఇంకా సెట్ బ్యాక్ అండ్ రిలాక్స్ యానిమే లాగా అనిపించింది, మస్తుంది. బెస్ట్ మెయిన్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ మంకీ ది లూఫీ. ఎరెన్ ఏగర్ అనుకున్నా, కానీ అది ఎరెన్ ఏగర్ నాకు అసలు ఏం తెలియదు, పబ్లిక్ హైప్ చేశారు కాబట్టి ఎరెన్ ఏగర్. కానీ ఇన్ రియాలిటీ మంకీ ది లూఫీ ఇంకా షిగేయో కాగేయామాకి ఇవ్వాలని ఉంది. బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ కనా అరిమాకి ఇద్దాం అనుకున్నా, ఎందుకంటే బాగుంది కాబట్టి. బట్ గోజో సటరుకి ఇచ్చినారే, వీన్ని బెస్ట్ సపోర్టింగ్ అనొద్దురా, మెయిన్ క్యారెక్టర్ అనరా, మొత్తం సిరీస్ అంతా వాడి మీదనే నడుస్తుంది. మళ్ళీ చేంజ్ చేసి కనా అరిమాకే ఇచ్చిన, ఎందుకంటే బాగుంది ఏమే అని. మస్ట్ ప్రొటెక్టెడ్ ఏమో బొచ్చి ద రాక్ ఇచ్చిన. బెస్ట్ యానిమీ సాంగ్ అయితే ఆబ్వియస్ చాయిస్ మై ఐడల్. ఇది బిల్ బోర్డ్లో కూడా వచ్చింది 2023 బెస్ట్ మోస్ట్ గూగుల్డ్ సాంగ్ కూడా అయ్యింది ఇది. బెస్ట్ ఎండింగ్ సీక్వెన్స్ ఆ కారికి ఇచ్చాను. నాకు అది అర్థం కాలే, బెస్ట్ ఎండింగ్ సీక్వెన్స్ అంటే అవుట్రో సాంగ్ లేకపోతే ఎపిసోడ్ ఎండింగ్ అని అర్థం కాలేదు. నేను ఒకవేళ సీజన్ ఎండింగ్ అంటే నాకు అది మంచిగా అనిపించింది, నేను సీజన్ ఎండింగ్ అని అనుకున్నాను. బెస్ట్ వాయిస్ యాక్టర్ అంటే ఎరెన్ ఏగర్, అది ఖచ్చితంగా ఎరెన్ ఏగర్కి వేయాలి. ఇంగ్లీష్ వాయిస్ ఆర్టిస్ట్ అంటే ఇంగ్లీష్లో చాలా తక్కువ చూసిన డబ్బు, కానీ చైన్సా మ్యాన్వి కొన్ని సీన్స్ చూసిన నాకు మంచిగా అనిపించింది. ఇలా డేంజర్ క్యారెక్టర్ది వాయిస్. యానిమే ఆఫ్ ది ఇయర్ ఆబ్వియస్లీ జూజుట్సు కైసెన్ సీజన్ 2. ఇది చాలా లాంగ్ వీడియో నా ఛానల్లో. ప్లీజ్ గైస్, ఒకవేళ వీడియో మంచిగా అనిపిస్తే వచ్చేసారు ఛానల్కి, షార్ట్స్ అవి మళ్ళీ గేమింగ్ అన్నీ మాట్లాడుకుందాం.